పైపైన రుసరుసలు, లోలోన విపరీతమైన ఇష్టాలు, చూపులతో యుద్ధాలు, నవ్వులతో సందులు, కనిపించకుంటే వెతుకులాట, ఎదురుపడితే ఎడమొహం పెడమొహం, దగ్గరవుతుంటే వణుకులాట, దూరమైతే తీరని విరహం. ఏ బావా అన్న పిలుపులో చిలిపి అధికారం, పోవే మరదల అన్న బదులులో అంతులేని మమకారం. బావా మరదళ్ళ బంధం గురించి చెప్పాలంటే ప్రతి వ్యక్తి ఒక కవి అవుతాడు. వారి సరసాలు, చమత్కారాలతో ఆ బంధం ఒక తీయనైన వేడుక అవుతుంది. ఆ బావా మరదళ్ళు వివాహ బంధంతో ఒక్కటైతే వారి జీవితం సాఫీగా సాగుతుందని అంతా భావిస్తారు. కానీ ఇక్కడ ఏం జరిగిందో ఒక్కసారి తెలుసుకుందాం. ఉత్తరప్రదేశ్ లక్నోలోని బాల్వాటక్ అనే ఏరియాలో హిమాంశు సోంకర్ అనే యువకుడు ఉండేవాడు. అతనికి 27 ఏళ్ళు. తన తల్లిదండ్రులతో కలిసి నివసించేవాడు. హిమాంశుది చాలా పేద కుటుంబం. అతను ఆటో నడుపుతూ వచ్చిన కొద్దిపాటి సంపాదనతో తన తల్లిదండ్రులను కంటికి రెప్పలా చూసుకునేవాడు. నిజానికి ఆ ఆటో కూడా అతని సొంతం కాదు. ప్రతిరోజు అద్దెకు తీసుకుని రోజంతా కష్టపడి నడిపేవాడు. హిమాంశు జీవితం సాదాసీదాగా ఉండేది. కుటుంబ బాధ్యత తన భుజాల మీద వేసుకుని రెక్కాడితే గాని డొక్కాడని స్థితిలో అతను జీవనం సాగించేవాడు. అయితే హిమాంశుకు రీటా అనే ఒక మేనత్త ఉంది. ఆమె కుటుంబం ఢిల్లీలో స్థిరపడింది. హిమాంశు కుటుంబం పేదరికంలో ఉంటే రీటా కుటుంబం మాత్రం సకల సౌకర్యాలతో డబ్బుకు ఏ లోటు లేని ధనుకులు. హిమాంశు అప్పుడప్పుడు ఢిల్లీలోని తన మేనత్త ఇంటికి వెళ్ళేవాడు. రీటాకు పాయల్ అనే కూతురు ఉంది. హిమాంశు, పాయల్ ఇద్దరు దాదాపు ఒకే వయసు వారు కావడంతో చిన్నప్పటి నుండే ఒకరికొకరు బాగా తెలుసు. పసితనం నుండి కలిసి ఆడుకుంటూ పెరిగిన వీరి మధ్య ఉన్న ఆ పరిచయం కాలక్రమేణా పాయల్ వైపు నుండి ప్రేమగా మారింది. హిమాంశు మీద పాయల్కు చాలా ఇష్టం ఏర్పడింది. ఈ విషయం హిమాంశుకు కూడా తెలుసు. నిజానికి అతనికి కూడా పాయల్ అంటే లోపల చాలా ఇష్టం. కానీ తానొక సామాన్య ఆటో డ్రైవర్నని, పాయలేమో చదువుకున్న అందెగత్తె అని, పైగా కోట్ల ఆస్తి ఉన్న ధనవంతుల బిడ్డ అని అతను అనుకునేవాడు. ఆమెకున్న కలలు, ఆశలు చాలా పెద్దవని, తను ఏ రకంగానూ ఆమెకు సరితూగలేనని భావించి అందనంత ఎత్తులో ఉన్న చందమామ కోసం ఆశపడడం ఎందుకని తన మనసును తానే అదుపులో పెట్టుకునేవాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఒకసారి హిమాంశు పని మీద ఢిల్లీలోని మేనత్త ఇంటికి వెళ్ళాడు. అప్పుడు ఒక ఊహించని సంఘటన ఎదురైంది. ఆ రోజు అత్తామామ ఇద్దరు ఏదో పని మీద బయటకు వెళ్ళడంతో ఇంట్లో పాయల్ ఒక్కతే ఉంటుంది. హిమాంశు వస్తున్నాడని తెలుసుకున్న పాయల్ అతన్ని కలవడం కోసం కావాలనే ఆ రోజు కాలేజీకి డుమ్మా కొట్టి ఇంట్లోనే ఉండిపోయింది. ఇంటికి వచ్చిన హిమాంశును ఆమె చాలా ఆప్యాయంగా లోపలికి ఆహ్వానించింది. కాసేపు మాటలు కలిపిన తర్వాత పాయల్ ఒక్కసారిగా తన మనసులోని మాటను బయటపెట్టింది. హిమాంశ్, నాకు నువ్వంటే చాలా ఇష్టం. అది ఎప్పుడు మొదలైందో తెలియదు కానీ నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. ఐ లవ్ యూ అని చెప్పింది. ఆ తర్వాత అతన్ని గట్టిగా కౌగిలించుకుంది. ఈ పరిణామానికి హిమాంశు ఒక్కసారిగా నిశ్చేష్టుడైపోయాడు. తడబడుతూ ఆమెను మెల్లగా పక్కకు జరిపాడు. చూడు పాయల్, నీకు నాకు అసలు పోలికే లేదు. నువ్వు మహానగరంలో పెరిగిన దానివి. నేను ఒక చిన్న టౌన్లో బతుకుతున్న పేదవాడిని. నేను నీకు ఏ రకంగానూ సరిపోను. అలా అని నాకు నీ మీద ప్రేమ లేదని చెబితే అది అబద్ధం అవుతుంది. నాకు కూడా నువ్వంటే ఇష్టమే, కానీ నా దగ్గర డబ్బు లేదు. అయినా సరే నువ్వు కావాలంటే నీ అవసరాలన్నీ తీర్చి నిన్ను కంటికి రెప్పలా మాత్రం చూసుకోగలను. ఎందుకైనా మరోసారి ఆలోచించు, ఆవేశపడకు అని నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. కానీ పాయల్ మాత్రం అస్సలు తగ్గలేదు. నాకు డబ్బు, హోదా ఏమీ అవసరం లేదు. నువ్వుంటే చాలు, మనిద్దరం కలిసి జీవిద్దాం. అవసరమైతే నేను కూడా ఉద్యోగం చేసి నీకు తోడుగా ఉంటాను. ఇద్దరం హాయిగా బతుకుదామని చెప్పింది. ఆమె చాలా మెచ్యూర్డ్గా మాట్లాడడంతో హిమాంశు ఆశ్చర్యపోయాడు. మరోవైపు ఆమె మాటలకు చాలా సంతోషపడ్డాడు. ఇక వెనక ముందు ఆలోచించకుండా ఆమె ప్రేమను అంగీకరించాడు. అయితే వీరి ప్రేమకు పెద్దల నుంచి అడ్డంకి ఎదురైంది. ఇద్దరూ దగ్గరి బంధువులైన డబ్బు అనే వ్యత్యాసం ఉండడంతో పాయల్ కుటుంబం పెళ్లికి అస్సలు ఒప్పుకోలేదు. మీరు వరుసకు బావమర్దలు కావచ్చు, కానీ చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి పెరిగారు. మీ మధ్య అన్నా చెల్లెళ్ళ బంధం ఉంది. మీరు అలాగే పెరిగారు. మేము కూడా మిమ్మల్ని అలాగే చూసాం. అందువల్ల ఈ పెళ్లి జరగడానికి వీల్లేదని గట్టిగా చెప్పారు. ఈ పెళ్లిని ఆపడానికి వారు ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ ప్రేమలో పడ్డ పాయల్ ఎవరి మాట వినలేదు. నేను పెళ్లి చేసుకుంటే హిమాంశుని చేసుకుంటాను, లేకపోతే చచ్చిపోతాను అని మొండికేసింది. ఇంట్లో వాళ్ళు ఎంతగా వారించినా వినలేదు.
పెద్దలు ఒప్పుకోకపోవడంతో మనం పారిపోయి పెళ్లి చేసుకుందామని హిమాంశును ఫోర్స్ కూడా చేసింది. ఈ విషయం తెలిసిన పాయల్ పేరెంట్స్ దిగి వచ్చారు. వారు పారిపోయి పెళ్లి చేసుకుంటే పరువు పోతుందని భావించారు. చివరికి మనసు చంపుకుని పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 2018లో పాయల్ హిమాంశుకు అంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది. ఆ తర్వాత పాయల్ ఢిల్లీ నుండి లక్నోకు కాపురానికి వెళ్ళింది. పాయల్ ఢిల్లీలోని తన విలాసవంతమైన జీవితాన్ని వదిలి లక్నోలోని చిన్న ఇంట్లో కోడలిగా అడుగుపెట్టింది. కొత్త జంట కొన్ని రోజుల పాటు ఎంతో అన్యోన్యంగా లోకాన్ని మరిచిపోయి సంతోషంగా గడిపారు. అయితే కాలం ఎల్లప్పుడూ ఒకేలా ఉండదు కదా. ఆరంభంలో అన్నీ అందంగా రంగులమయంగా కనిపిస్తాయి. కానీ రోజులు గడిచే కొద్దీ వాస్తవాలు తెలుస్తాయి. ఒక్కొక్కటిగా సమస్యలు మొదలవుతాయి. పాయల్ మరియు హిమాంశు జీవితంలో కూడా సరిగ్గా అదే జరిగింది. ప్రేమ వ్యవహారం, ఇంట్లో గొడవలు, ఆ తర్వాత పెళ్లి హడావిడి వల్ల పాయల్ తన చదువును మధ్యలోనే ఆపేసింది. అయితే పెళ్లి జరిగి కొన్నాళ్ళు గడిచిన తర్వాత తన చదువును మళ్ళీ కొనసాగించాలని ఆమె నిర్ణయించుకుంది. ఇదే విషయాన్ని ఒకరోజు హిమాంశు దగ్గర ప్రస్తావించింది. దానికి హిమాంశు ఏమాత్రం అభ్యంతరం చెప్పలేదు. సరే పాయల్, నువ్వు ఎంత చదువుకోవాలనుకుంటే అంత చదువుకో. నీ చదువుకు నాకేం ప్రాబ్లం లేదు. ఫీజు ఎంత అవుతుందనే దాని గురించి చింతించకు. నేను ఎలాగోలా కష్టపడి ఆ డబ్బునంతా ఏర్పాటు చేస్తాను అని ఆమెకు ధైర్యం చెప్పాడు. అప్పుడు పాయల్ తన అసలు కోరికను బయటపెట్టింది. హిమాంశు, నేను ఎయిర్ హోస్టెస్ అవ్వాలి. ఆకాశంలో విమానాల్లో ఎగరాలనేది నా చిన్నప్పటి ఆశ. కానీ ఈ కోర్సు చేయాలంటే లక్షల రూపాయల ఖర్చు అవుతుంది. అది నీ వల్ల అవుతుందా అని అడిగింది. దానికి హిమాంశు ఎంతో ప్రేమగా ఆమె వైపు చూస్తూ, నువ్వు అవి ఏమీ పట్టించుకోకు పాయల్, డబ్బు సంగతి నేను చూసుకుంటాను. నువ్వు టెన్షన్ పడకుండా చదువు మీద దృష్టి పెట్టు అని మాటిచ్చాడు. తను పేదవాడైతేనేం ఎండనక వాననక చెమట చిందించి డబ్బు తీసుకొచ్చి తన భార్య కల కోసం తన జీవితాన్ని ధారపోయడానికి కూడా అతను సిద్ధపడిపోయాడు. ఒక ఆటో డ్రైవర్ తన భార్యను ఆకాశంలో ఎగిరే ఎయిర్ హోస్టెస్గా చూడాలని కలలు కంటూ కష్టపడడం మొదలుపెట్టాడు. రాత్రి పగలు రిక్షా నడిపి డబ్బు సంపాదించేవాడు. ఆ డబ్బుతో ఒక ఎయిర్ హోస్టెస్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో పాయల్ అడ్మిషన్ తీసుకుంది. ఆ ఇన్స్టిట్యూట్ దగ్గర ఉదయం కొన్నిసార్లు భర్త డ్రాప్ చేస్తే మరికొన్నిసార్లు మామ వదిలి వచ్చేవాడు. ఆ రోజు 21 జనవరి 2025 రాత్రి సుమారు 10 గంటలు. ఏదో పని ఉందని హిమాంశు ఆటో తీసుకుని ఇంటి నుండి బయలుదేరాడు. ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నావురా అని అమ్మ అడిగింది. కానీ ఈ విషయం చెప్పకుండా నాకు అర్జెంట్ పని ఉంది, త్వరగా వచ్చేస్తా అని కంగారుగా బయలుదేరాడు. నిజానికి హిమాంశు ఒకరి దగ్గర 20,000 రూపాయలు అప్పు తీసుకున్నాడు. దాన్ని వాయిదాల పద్ధతిలో తిరిగి ఇచ్చేవాడు. ఆ వాయిదా 3,500 రూపాయలు తీసుకుని ఆ వ్యక్తికి ఇవ్వడానికి తన ఆటోలో వెళ్ళాడు. అప్పు ఇచ్చిన వ్యక్తి కూడా హిమాంశు దగ్గరి బంధువే. అతని పేరు ఆయుష్ సోంకర్. ఈ ఆయుష్ సోంకర్ హిమాంశు చిన్నమ్మ కొడుకు. అతని ఇల్లు హిమాంశు ఇంటి నుండి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న కేసర్బాగ్లో ఉంది. ఆయుష్ సోంకర్ ప్రభుత్వ ఉద్యోగి. లక్నో మున్సిపల్ కార్పొరేషన్లో క్లర్కుగా పనిచేసేవాడు. ఆయుష్ చాలాసార్లు పాయల్కు ఫోన్ చేసి నీ భర్తను డబ్బులు తిరిగి ఇవ్వమని చెప్పు అని అసభ్యంగా మాట్లాడేవాడు. పాయల్ ఈ విషయం గురించి తన భర్తతో మాట్లాడింది. మనం తిన్నా తినకపోయినా పర్వాలేదు, ముందు అతని అప్పు తీర్చేయండి అని చెప్పింది. అందుకే హిమాంశు ఆ రాత్రి ఆయుష్కు డబ్బులు ఇవ్వడానికి వెళ్ళాడు. హిమాంశు వెళ్ళి చాలాసేపు అయింది, కానీ అతను ఇంటికి తిరిగి రాలేదు. అతని కోసం ఇంట్లో తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నారు. అర్ధరాత్రి అయినా కొడుకు రాలేదు. హిమాంశుకు ఫోన్ చేద్దామంటే వారం క్రితమే అతని ఫోన్ దొంగతనానికి గురైంది. అతను ఆయుష్ను కలవడానికి వెళ్ళాడనే విషయం ఆ తల్లిదండ్రులకు తెలియదు. వేరే దారి లేక ఉదయం వరకు ఎదురు చూశారు. ఆ రోజు 22 జనవరి 2025 తల్లిదండ్రులు భార్య పాయల్ కలిసి హిమాంశు స్నేహితులకు ఫోన్ చేశారు. రాత్రి నుండి హిమాంశు ఇంటికి రాలేదు, మీ ఇంటికి ఏమైనా వచ్చాడా అని అడిగారు. కానీ అతను రాలేదని అంతా చెప్పారు. హిమాంశు నడిపే ఆటోకు GPS ఉంటుంది కాబట్టి ఆటో యజమానికి ఫోన్ చేశారు. హిమాంశు కనిపించకుండా పోయిన విషయం చెప్పి ఆటో లొకేషన్ చెక్ చేసి చెప్పమని కోరారు. వెంటనే ఆ యజమాని లొకేషన్ చెక్ చేశాడు. నిన్న రాత్రి నుండి ఆటో హనుమాన్ ధామ్ దగ్గర ఉన్న గోమతి నది దగ్గర ఆగి ఉందని ఆయన చెప్పాడు. ఈ సమాచారం తెలియగానే కుటుంబ సభ్యులంతా గోమతి నది దగ్గరికి పరిగెత్తారు. అక్కడ ఆటో ఉంది, కానీ హిమాంశు అందులో లేడు. చుట్టుపక్కల చాలా వెతికారు, కానీ హిమాంశు ఎక్కడా కనిపించలేదు. అక్కడే పక్కన ఒక గుడి ఉంది.
అక్కడ సీసీటీవీ కెమెరా కూడా ఉంది. గుడి మేనేజ్మెంట్ను అడిగి సీసీటీవీ ఫుటేజీ చెక్ చేశారు. రాత్రి 10:15కు హిమాంశు తన ఆటోను పార్క్ చేసి అదే రోడ్డుపై నడుస్తూ ఉన్నాడు. కొద్దిసేపటి తర్వాత తన జేబు నుండి మొబైల్ ఫోన్ తీసి ఎవరితోనో మాట్లాడాడు. తర్వాత అక్కడే ఉన్న ఒక గోడ ఎక్కి అవతలి వైపుకు దూకాడు. ఆ తర్వాత అతను మళ్ళీ ఇటువైపు తిరిగి రాలేదు. సీసీటీవీ ఫుటేజ్ చూసిన కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. ఎందుకంటే వారం క్రితమే హిమాంశు ఫోన్ పోయింది. అతను కొత్త ఫోన్ కూడా తీసుకోలేదు. అలాంటప్పుడు అతను ఎవరి మొబైల్ నుండి మాట్లాడాడు? ఒకవేళ కొత్త ఫోన్ తీసుకుంటే మాకెందుకు చెప్పలేదు? కనీసం భార్య పాయలకైనా తెలిసి ఉండాలి కదా అని అతని పేరెంట్స్ ఆలోచించారు. ఏదైతేనేం ముందు కొడుకు ఎక్కడున్నా క్షేమంగా తిరిగి రావాలని పేరెంట్స్ దేవుణ్ణి ప్రార్థించారు. పాయల్ కూడా తన భర్త క్షేమంగా ఇంటికి రావాలని మొక్కులు మొక్కుకుంది. మరి వారి మొక్కులు ఫలించాయా? కనిపించకుండా పోయిన హిమాంశు ఇంటికి చేరుకున్నాడా? ఎన్నో ప్రశ్నలు, ఎన్నో మలుపులతో కూడుకున్న ట్రూ క్రైమ్ కేసు గురించి ఈ వీడియోలో చూద్దాం. మీరు చూస్తున్నది తెలుగు మిస్టరీ. నేను మీ ప్రభాకర్. చివరికి కుటుంబ సభ్యులంతా 23వ తేదీన హజ్రత్గంజ్ పోలీస్ స్టేషన్కు వెళ్లారు. 21వ తేదీ రాత్రి నుండి హిమాంశు కనిపించడం లేదని, ఇప్పటి వరకు ఇంటికి రాలేదని పోలీసులకు చెప్పారు. సార్, మేము అన్ని చోట్ల వెతికాం, సీసీటీవీ ఫుటేజీ కూడా చెక్ చేశాం. అందులో హిమాంశు గోడ దూకి అటువైపు దూకినట్లు రికార్డ్ అయింది. ఆ తర్వాత ఏమయ్యాడో తెలియడం లేదు. దయచేసి వెతికి పెట్టండి అని వేడుకున్నారు. హజ్రత్గంజ్ పోలీసులు ఏమన్నారంటే, ఏమండి, ఆ ఏరియా మా స్టేషన్ పరిధిలోకి రాదు. మీరు వజీర్గంజ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, మేము వారికి సమాచారం ఇస్తామని చెప్పి పంపించారు. అక్కడికి వెళ్ళి మిస్సింగ్ కంప్లైంట్ చేశారు. హిమాంశుకు ఎవరితోనైనా గొడవలు ఉన్నాయా? ఆటో నడిపేటప్పుడు రోడ్డు మీద ఏమైనా గొడవ జరిగిందా? భార్యాభర్తల సంబంధం ఎలా ఉంది? ఆస్తి గొడవలు ఏమైనా ఉన్నాయా అని పోలీసులు కొన్ని బేసిక్ ప్రశ్నలు అడిగారు. అప్పుడు హిమాంశు తండ్రి ఏం చెప్పాడంటే, సార్, నా కొడుకు ఎవరి జోలికి వెళ్లే రకం కాదు. వాడు పగలు రాత్రి కష్టపడి ఆటో నడుపుతాడు. వానికి ఎవరూ శత్రువులు లేరని ఏడవడం మొదలుపెట్టాడు. వారిని సముదాయించి హిమాంశు ఫోటో తీసుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. పోలీసులు 3 బృందాలుగా విడిపోయి ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు. ఆటో ఆపిన చోటుకు వెళ్లి చెక్ చేశారు. గోమతి నది దగ్గర కూడా వెతికారు. గోడకు అవతలి వైపు ఉన్న రోడ్డులోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. 1 కాదు, 2 కాదు, ఏకంగా 150 కంటే ఎక్కువ సీసీటీవీ ఫుటేజీలను చెక్ చేశారు. పక్కనే ఉన్న పొదల్లో, అడవి ప్రాంతంలో అంతా వెతికారు. హిమాంశు ఫోటో చూపించి చుట్టుపక్కల జనాన్ని అడిగారు. అలా వెతుకుతుండగా పోలీసుల కంట మరో సీసీటీవీ కెమెరా పడింది. అది శని దేవాలయం దగ్గర నది ఒడ్డున ఉన్న కెమెరా. దాని ఫుటేజ్ తీయించారు. అందులో జనవరి 21వ తేదీ రాత్రి 10:14 ఒక వ్యక్తి ఘాటు వైపు వెళ్తున్న వీడియో రికార్డ్ అయింది. కొద్దిసేపటి తర్వాత హిమాంశు కూడా ఆ వ్యక్తిని వెంబడిస్తూ వెళ్ళాడు. ఆ తర్వాత 7 నిమిషాలకు ఆ వ్యక్తి తిరిగి పరిగెత్తుకుంటూ వచ్చాడు. వచ్చినవాడు గుడి మెట్లు ఎక్కి రోడ్డు వైపు వెళ్ళాడు. కానీ అతని వెనుక హిమాంశు మాత్రం రాలేదు. ఇదంతా ఆ సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయింది. అంటే ఆ వ్యక్తి ఏదో చేసి ఉండొచ్చని పోలీసులకు అనుమానం కలిగింది. అంతేకాకుండా ఆ వ్యక్తికి ఇక్కడ సీసీటీవీ కెమెరా ఉందని తెలిసినట్లు ఉంది. అందుకే అతను ఇక్కడి నుండి వెళ్ళేటప్పుడు ముఖం కనిపించకుండా కవర్ చేసుకుని పరిగెత్తాడు. ఇదంతా పోలీసులు గమనించారు. అక్కడున్న వారంతా ఆ వీడియో ఫుటేజీ చూస్తూ ఆయుష్ గురించి పోలీసులకు ఒక్కొక్కటిగా సమాచారం ఇస్తుంటే, పాయల్ మాత్రం ఎవరితోనూ మాట్లాడకుండా ఒక మూలన కూర్చుని కంటిన్యూగా ఏడుస్తూనే ఉంది. అయితే ఆమె ఏడుపు సహజంగా లేదని హిమాంశు తండ్రికి అనిపించింది. భర్త కనిపించకుండా పోయి చాలా బాధలో ఉన్న పాయల్ మీద తనకు ఎందుకు ఇలా అనుమానం కలుగుతోందని ఆయన లోపల చాలా మదనపడ్డాడు. మరోవైపు ఒక పోలీసు బృందం నది దగ్గర హిమాంశు కోసం గాలిస్తోంది. రాత్రి అవుతున్నా అతని ఆచూకీ మాత్రం దొరకలేదు. కన్న కొడుకు ఏమయ్యాడో అన్న దిగులుతో హిమాంశు తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కనీసం చుక్క నీళ్లు కూడా తాగకుండా విలపిస్తున్నారు. కానీ విచిత్రంగా పాయల్ మాత్రం నాకు బాగా ఆకలిస్తోందని పక్కింటి వాళ్ళు సానుభూతితో తెచ్చిచ్చిన భోజనాన్ని ఏమాత్రం సంకోచం లేకుండా గబగబా తినేసింది.
తన భర్త ఆచూకీ లేదన్న కనీస ఆందోళన కానీ టెన్షన్ కానీ ఆమె ముఖంలో కనిపించకపోవడాన్ని ఇంట్లో వాళ్ళంతా గమనించారు. అంతటితో ఆగకుండా హిమాంశు కనిపించకుండా పోయినప్పటి నుండి పాయల్ తన మొబైలే తన లోకమన్నట్లు బిజీగా ఉంటోంది. ఎవరితోనో గంటల తరబడి ఫోన్లో మాట్లాడుతోంది. అప్పుడప్పుడు చాటింగ్ కూడా చేస్తోంది. ఈ క్లిష్ట సమయంలో ఆమె ఎవరితో అంతలా మాట్లాడుతోందని బంధువులు తమలో తామే అనుమానంగా చర్చించుకున్నారు. ఇదంతా హిమాంశు తండ్రి గమనిస్తూనే ఉన్నాడు. ఎలాగైనా నిజం తెలుసుకోవాలని నిర్ణయించుకున్న హిమాంశు తండ్రి చివరకు పాయల్ దగ్గరకు వెళ్ళాడు. ఏమా, కొంచెం నీ ఫోన్ ఇవ్వు, నేను అర్జెంటుగా ఒకరికి కాల్ చేయాలని అడిగాడు. తన మీద మామకి అనుమానం వచ్చిందని పాయల్ వెంటనే పసిగట్టింది. వెంటనే కళ్ళల్లో నీళ్లు తెచ్చుకుంటూ, ఏంటి మామ మీరు, నా భర్తను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉంటే ఇలాంటి సమయంలో కూడా మీకు నా మీద అనుమానమా, నా ఫోన్ తీసుకుని ఏం చేస్తారు అంటూ పెద్దగా ఏడ్చింది. కానీ ఆయన మాత్రం అస్సలు తగ్గలేదు. లేదు తల్లి, నీపై అనుమానం ఏమీ లేదు, నిజంగానే నాకు ఒక ముఖ్యమైన పని ఉంది, నేను కాల్ చేసుకోవాలి, ఫోన్ ఇవ్వు అని గట్టిగా అడిగి చివరికి ఫోన్ను లాక్కున్నాడు. సరిగ్గా అదే సమయానికి పోలీసులు హిమాంశు ఇంటికి చేరుకున్నారు. ఇంట్లో వాళ్లను విచారిస్తూనే పాయల్ను కూడా కొన్ని ప్రశ్నలు అడిగారు. బహుశా సీసీటీవీ ఆధారాలను చూశాక పోలీసులకు కూడా పాయల్ ప్రవర్తనపై అనుమానం కలిగినట్లుంది. అందుకే వారు ఆమె దగ్గరికి వెళ్ళి, ఒక్కసారి మీ మొబైల్ ఫోన్ ఇవ్వండి అని అడిగారు. ఆ మాట విన్న వెంటనే పాయల్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. నా మొబైల్ ఫోన్ ఎందుకు ఇవ్వాలి, నేను అసలు ఇవ్వను, అది నా వ్యక్తిగతం అంటూ మొండికేసింది. అంతలోనే హిమాంశు తండ్రి జోక్యం చేసుకుని, సార్, ఆమె మొబైల్ ఫోన్ నా దగ్గరే ఉంది, తీసుకోండి అని పోలీసులకు ఇచ్చాడు. అది చూసిన పాయల్ ఒక్కసారిగా ఆవేశంతో ఊగిపోతూ, మామా ప్లీజ్ నా మొబైల్ వాళ్లకు ఇవ్వకండి, అది నా పర్సనల్ అంటూ పెద్దగా రచ్చ చేసింది. కానీ హిమాంశు తండ్రి ఆమె డ్రామాను ఏమాత్రం పట్టించుకోకుండా ఫోన్ను పోలీసుల చేతిలో పెట్టాడు. పోలీసులు ఆ మొబైల్ను తీసుకుని వెంటనే స్టేషన్కు వెళ్లారు. సైబర్ సెల్ సాయంతో కాల్ డేటా రికార్డులను బయటకు తీశారు. ఆ రోజు జనవరి 24, 2025. హిమాంశు చనిపోయి అప్పటికే 3 రోజులైంది. కాల్ డేటాలో ఉన్న సమాచారం పోలీసులను విస్తుపోయేలా చేసింది. వెంటనే హిమాంశు అన్నకు ఫోన్ చేసిన పోలీసులు, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి, వెంటనే పాయల్ను తీసుకుని స్టేషన్కు రండి అని చెప్పారు. స్టేషన్కు చేరుకున్న పాయల్ను పోలీసులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేరుగా ఇంటరాగేషన్ రూమ్లోకి తీసుకెళ్లి ఒంటరిగా కూర్చోబెట్టారు. రూమ్ బయట ఉన్న సీసీటీవీ స్క్రీన్ల ద్వారా పోలీసులు ఆమె ప్రవర్తనను నిశితంగా గమనిస్తున్నారు. చాలాసేపటి వరకు ఎవరూ లోపలికి వెళ్ళి ఆమెను పలకరించలేదు. ఇది పోలీసుల ఒక ప్రత్యేకమైన శైలి. ఎవరూ ఏమీ మాట్లాడకుండా ఒక నిందితుడిని ఒంటరిగా నిశ్శబ్దంగా ఉంచితే ఆ ఏకాంతం ఇచ్చే భయం వారిని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. తద్వారా వారు ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళి నిజాలు బయట పెడతారని పోలీసులు భావించారు. అలా పాయలకు ఒక రకమైన సైలెంట్ టార్చర్ ఇచ్చి ఆమెను మానసిక ఒత్తిడికి గురిచేశారు. అలా కొన్ని గంటల పాటు పాయల్ను ఆ చీకటి గదిలో ఏకాంతంగా వదిలేసిన పోలీసులు ఇక ఆమె మానసిక స్థితి పూర్తిగా దిగజారిందని భావించి ఇంటరాగేషన్ గదిలోకి అడుగుపెట్టారు. మొదట ఎంతో ప్రశాంతంగా పలకరిస్తూ ఆమెను కొన్ని సాదాసీదా ప్రశ్నలు అడిగారు. ఆ ప్రశ్నలన్నింటికీ పాయల్ కొంచెం ఏడుస్తూ, ఆ తర్వాత కన్నీళ్లు తుడుచుకుంటూ ఎంతో అమాయకంగా సమాధానాలు చెబుతూ వచ్చింది. కానీ పోలీసులు ఒక్కసారిగా తమ స్వరాన్ని మార్చారు. గంభీరమైన గొంతుతో హిమాంశును ఎందుకు హత్య చేశావు అని సూటిగా ప్రశ్నించారు. ఆ మాట విన్న మరుక్షణమే పాయల్ గుండె ఆగినంత పనైంది. ఒక్కసారిగా హడలిపోయిన ఆమె వెంటనే తేరుకుని, ఏ హత్య, నేనెందుకు చేస్తాను, నేనేమీ చేయలేదే, మీరు నన్ను ఎందుకు నిందిస్తున్నారు అంటూ మళ్ళీ ఏడుపు అందుకుంది. కానీ పోలీసులు ఈసారి ఆమె మాటలకు ఏమాత్రం లొంగలేదు. అప్పటికే వారు ఆమెకు వ్యతిరేకంగా పక్కా ఆధారాలను సిద్ధం చేసుకున్నారు. ముఖ్యంగా ఆమె మొబైల్ ఫోన్ నుండి వెలికి తీసిన కాల్ డేటా, ఆ రాత్రి జరిగిన రహస్య సంభాషణలు ఆమెను పట్టించాయి. పోలీసులు ఆమె వైపు తీక్షణంగా చూస్తూ, చూడమ్మా పాయల్, ఇక నీ నాటకాలు మా దగ్గర సాగవు, మర్యాదగా నువ్వే నిజం ఒప్పుకుంటే నీకు మంచిది, లేదంటే మా పోలీసు పద్ధతిలో విచారించడం మాకు తెలుసు, ఏమంటావు అని గట్టిగా హెచ్చరించారు. పోలీసుల ఆ ఉగ్రరూపం చూసి పాయల్ వణికిపోయింది. ఇక తన ఆటలు సాగవని, అబద్ధాలు చెబితే ప్రాణాలకే ముప్పు అని అర్థమైంది. మెల్లగా ఏడ్పు ఆపేసి వణుకుతున్న గొంతుతో నిజాలు చెప్పడం ప్రారంభించింది. సార్, నా భర్త హిమాంశు ఇంకా గోమతి నదిలోనే ఉన్నాడని చెప్పింది.
బాగా వెతికించండి, శవం దొరుకుతుంది అని అసలు నిజాన్ని బయటపెట్టింది. పాయల్ ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే గజ ఈతగాళ్లను తీసుకుని గోమతి నది తీరానికి చేరుకున్నారు. అక్కడ భారీ ఎత్తున సర్చ్ ఆపరేషన్ మొదలైంది. అది జనవరి 24వ తేదీ ఉదయం గంటల తరబడి గాలించిన తర్వాత సాయంత్రం 4 గంటల ప్రాంతంలో హిమాంశు డెడ్ బాడీ దొరికింది. హిమాంశు శవాన్ని పోస్టుమార్టం కోసం పోలీసులు ఆసుపత్రికి తరలించారు. మరోవైపు పోలీస్ స్టేషన్లో పాయల్పై విచారణ మరింత తీవ్రమైంది. ప్రతి విషయాన్ని ఆమె చెప్పుకొచ్చింది. సార్, ఈ హత్య నేనొక్కదాన్నే చేయలేదు, నాకు మా బంధువు ఆయుష్ కూడా తోడయ్యాడు. ఇదంతా మేమిద్దరం కలిసే చేశామని తన నేరాన్ని అంగీకరించింది. ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా పోలీసులు వెంటనే ఆయుష్ సోంకర్ను అరెస్ట్ చేసి స్టేషన్కు తీసుకువచ్చారు. ఇద్దరూ కలిసి వారి నీచమైన కుట్రను బయటపెట్టారు. పాయల్ ఏమందంటే, సార్, మొదట్లో నేను హిమాంశు ఒకరినొకరు ఎంతగానో ఇష్టపడ్డాం. మా కుటుంబ సభ్యులు మా పెళ్లికి ఒప్పుకోకపోయినా ఎదిరించి ఒప్పించి పెళ్లి చేసుకున్నాం. నిజానికి నేనే అతనికి ముందుగా ప్రపోజ్ చేశాను. హిమాంశు ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమేనని, అతను పేదవాడని తెలిసినా నేనే మొండి పట్టు పట్టి బలవంతం చేసి అతడిని పెళ్లి చేసుకున్నాను. హిమాంశు నన్ను తన ప్రాణం కంటే ఎక్కువగా చూసుకునేవాడు. నేను ఏదడిగితే అది తెచ్చిచ్చేవాడు. అయితే కొన్నాళ్ళకే మా ఇంట్లో వాళ్ళు పిల్లల కోసం గొడవ మొదలుపెట్టారు. త్వరగా ఒక బిడ్డను కనండి, మేము చూసుకుంటాం, మీరు మీ పనులకు వెళ్ళండి అని తరచూ చెబుతుండేవారు. కానీ నాకు పిల్లల గొడవ అస్సలు ఇష్టం లేదు. బిడ్డను కంటే నా అందం పాడైపోతుందని, నా ఫిగర్ దెబ్బతింటుందని నేను భయపడ్డాను. పైగా నాకు ఎయిర్ హోస్టెస్ అవ్వాలనే బలమైన కోరిక ఉంది. ఆకాశంలో ఎగురుతూ విలాసవంతమైన జీవితం గడపాలని కలలుగన్నాను. నా ఆశను గౌరవించి హిమాంశు కూడా నాకు తోడుగా నిలబడ్డాడు. నా ఫీజు కట్టడం కోసం రాత్రి పగలు అనకుండా చెమట చిందిస్తూ ఆటో నడిపేవాడు. కానీ నేనేమో అతను సంపాదించే దానికంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ఖర్చు చేసేదాన్ని. ట్రైనింగ్కు వెళ్తున్నానని చెప్పి స్నేహితులతో కలిసి నగరం మొత్తం షికార్లు చేసేదాన్ని. బ్రాండెడ్ బట్టలు, ఖరీదైన మేకప్ సామాన్లు కొనుక్కుంటూ విచ్చలవిడిగా ఎంజాయ్ చేసేదాన్ని. నిజం చెప్పాలంటే నాకు ఏ పని చేత కాదు. ఇంట్లో పనులు చేయడం అంటే నాకు అస్సలు ఇష్టం ఉండేది కాదు. అందుకే నేను ఏ రోజు చిన్న పని కూడా చేసేదాన్ని కాదు. వంట చేయడం నుండి గిన్నెలు కడగడం, బట్టలు ఉతకడం, ఇల్లు శుభ్రం చేయడం వరకు అంతా మా అత్తే చేసేది. నేను మాత్రం చదువుకుంటున్నానని అబద్ధం చెప్పి గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుని గంటల తరబడి మొబైల్లో స్నేహితులతో కబుర్లు చెబుతూ కాలక్షేపం చేసేదాన్ని అని నిర్లక్ష్యంగా సమాధానాలు చెప్పింది. అయితే రోజులు గడుస్తున్న కొద్దీ పాయల్ విలాసాలకు డబ్బు సరిపోకపోయేది. ఆటో డ్రైవర్ అయిన హిమాంశు అంత డబ్బు అరేంజ్ చేయలేక సతమతమయ్యేవాడు. ఒకరోజు హిమాంశు తట్టుకోలేక ప్రశాంతంగా మందలించాడు. పాయల్, ఎందుకు ఇంతలా ఖర్చు చేస్తున్నావు? మన పరిస్థితి నీకు తెలుసు కదా, కొంచెం చూసుకుని ఖర్చు చేయి అని అన్నాడు. కానీ పాయల్కు ఆ హితవు నచ్చలేదు. అతని మాటలు ఆమెకు చిరాకు తెప్పించాయి. అప్పట్లో ఏదో ఒక మాట చెప్పి ఆ విషయాన్ని తెలివిగా పక్కదారి పట్టించింది. పాయల్కు కేసర్బాగ్లో నివసించే తను అనే ఒక స్నేహితురాలు ఉండేది. పాయల్ తరచూ ఆమెను కలవడానికి వెళ్తుండేది. అక్కడే ఆమెకు తను అన్నయ్య ఆయుష్ సోంకర్ పరిచయం అయ్యాడు. నిజానికి ఆయుష్ వరుసకు హిమాంశు చిన్నమ్మ కొడుకు. అంటే పాయలకు మరిది అవుతాడు. అతను మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేసేవాడు. అతనికి వచ్చే జీతం కంటే పై సంపాదనే చాలా ఎక్కువగా ఉండేది. పై సంపాదన అంటే ఏంటో మీకు అర్థమయ్యే ఉంటుంది. అతని దగ్గర డబ్బుకు కొదవలేదు. పాయల్ తన స్నేహితురాల్ని కలవడానికి వెళ్ళినప్పుడల్లా ఆయుష్ ఆమెకు నచ్చిన స్నాక్స్ తెప్పించేవాడు, ఖరీదైన గిఫ్టులు కొనిచ్చేవాడు. అతని దగ్గర ఉన్న ఆ డబ్బు విలాసాలు చూసి పాయల్ ఆకర్షితురాలైంది. అలా వారిద్దరి మధ్య పరిచయం మెల్లగా అక్రమ సంబంధానికి దారితీసింది. యాక్చువల్గా ఆయుష్కు హిమాంశ్ అంటే చాలా ఇష్టం. అతడిని ఒక అన్నలా, స్నేహితుడిలా గౌరవించేవాడు. మరి అలాంటి వాడు ఎందుకు నమ్మక ద్రోహం చేశాడు అనే ప్రశ్నకు ఆయుష్ పోలీసుల ముందు నోరు విప్పాడు. సార్, నిజం చెప్పాలంటే మొదటి చూపులోనే నాకు పాయల్ విపరీతంగా నచ్చింది. ఆమె నా అన్న భార్య అని తెలిసినా మనసు చంపుకోలేక ఆమెను ఇష్టపడ్డాను. ఆమెను ఇంప్రెస్ చేయడానికి ఖరీదైన బహుమతులు ఇస్తూ ఆమెకు దగ్గరవ్వడానికి ప్రయత్నించేవాడిని. పాయల్ను నా వలలో వేసుకోవడం నాకు పెద్ద కష్టమేమీ కాలేదు. ఆమె కోర్సు ఫీజులకు కూడా నేను చాలాసార్లు డబ్బు సాయం చేశాను. అలా మేమిద్దరం బాగా దగ్గరయ్యాం. పాయల్ చాలాసార్లు ఇంట్లో ట్రైనింగ్కు వెళ్తున్నానని అబద్ధం చెప్పి
నన్ను కలవడానికి వచ్చేదని అతడు చెప్పాడు. ఇదంతా విన్న పోలీసులు పాయల్ గురించి తెలిసి నిర్ఘాంతపోయారు. పాయల్ ఎంత తెలివైందంటే భర్త సంపాదనతో ఎంజాయ్ చేస్తూనే మరోపక్క ఆయుష్ దగ్గర కూడా డబ్బులు వసూలు చేసేది. ఇద్దరిని ఏమాత్రం అనుమానం రాకుండా చాలా కాలం బ్యాలెన్స్ చేస్తూ వచ్చింది. కానీ పాపం పండగ మనది కదా. అది 2022వ సంవత్సరం. హిమాంష్కు పాయల్ ప్రవర్తన మీద, ఆమె అఫైర్ గురించి అనుమానం మొదలైంది. అయితే ఆ వ్యక్తి ఎవరనేది అతనికి తెలియదు. ఒకరోజు ధైర్యం చేసి పాయల్ని అడిగాడు. అప్పుడు ఆమె అదేమీ లేదు, నన్ను అపార్థం చేసుకోకు అని తప్పించుకోవాలని చూసింది. అప్పుడు హిమాంశు ఎంతో ఆవేదనతో ఏమన్నాడంటే, చూడు పాయల్, ఇలాంటి పనులు చేయకు, మనది మర్యాద గల కుటుంబం. ఇవన్నీ బయట తెలిస్తే నా తల్లిదండ్రులు తల ఎత్తుకోలేరు, ఆ బాధతో వాళ్ళు చచ్చిపోతారు అని బతిమిలాడాడు. ఆ క్షణంలో ఏమైందో ఏమో కానీ పాయల్ హిమాంశుకు అంతా నిజం చెప్పేసింది. ఆయుష్తో తనకు ఉన్న సంబంధం గురించి కూడా బయటపెట్టింది. ఆ మాట విన్న హిమాంశుకు రక్తం మరిగిపోయింది. అతను నీకు మరిది కదా పాయల్, తమ్ముడి లాంటి వాడితో ఇలాంటి పని ఎలా చేశావు? అసలు నేను నీకు ఏం తక్కువ చేశాను అని కోపంతో కన్నీళ్లతో నిలదీశాడు. భర్త ఆవేదన చూసి పాయల్ ఒక్కసారిగా భయపడిపోయింది. వెంటనే తన ముసలి కన్నీళ్లు బయటకు తీసి క్షమాపణలు చెప్పింది. పాపం అమాయకుడైన హిమాంశు ఆమె కన్నీళ్లకు కరిగిపోయాడు. నేను ఇకపై ఆయుష్ను అసలు కలవను, మాట్లాడను, అతని నంబర్ను ఇప్పుడే బ్లాక్ చేస్తాను అని నమ్మించింది. తన భార్యను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన హిమాంశు ఆమెను నమ్మి ఆ తప్పును క్షమించి వదిలేశాడు. కానీ ఆ ప్రమాదం నుండి బయటపడిన కొద్ది రోజులకే పాయల్ మళ్ళీ తన పాత బుద్ధిని కొనసాగించింది. దొంగచాటుగా ఆయుష్తో తన సంబంధాన్ని కొనసాగిస్తూనే వచ్చింది. ఈ క్రమంలో ఒకరోజు పాయల్కు ఆయుష్ ఫోన్ చేసి మనం పెళ్లి చేసుకుందాం అని ఒత్తిడి చేశాడు. పాయల్కు అప్పటికే పెళ్ళి అయిపోయిందని తెలిసిన ఆయుష్ ఆమెను వదిలి ఉండలేకపోయాడు. కానీ హిమాంశు అడ్డు తొలగితేనే తామిద్దరం ఒక్కటవ్వగలమని వారు ఒక భయంకరమైన నిర్ణయానికి వచ్చారు. అక్కడే మొదలైంది హిమాంశు జీవితాన్ని అంతం చేసే అసలైన కుట్ర. తనే ప్రాణమని నమ్మిన భర్తకు పాయల్ తీరని ద్రోహం చేయడానికి సిద్ధపడింది. ఇంకా పాయల్ ఏం చెప్పిందంటే, సార్, హిమాంశు ఇంట్లో ఉన్నప్పుడు నేను ఎంతో పద్ధతిగా నటించేదాన్ని. అతను ఆటో తీసుకుని బయటకు వెళ్ళడమే ఆలస్యం, వెంటనే గది తలుపులు వేసుకుని ఆయుష్తో గంటల తరబడి ఫోన్లో మాట్లాడడం మొదలుపెట్టేదాన్ని. హిమాంశు నన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడని, నేను ఎంత తప్పు చేసినా భరిస్తాడే తప్ప నాకు విడాకులు మాత్రం అస్సలు ఇవ్వడని నాకు బాగా తెలుసు. ఇదే విషయాన్ని నేను ఆయుష్కు కూడా చెప్పాను. హిమాంశు బతికుండగా మన పెళ్లి జరగదు, కాబట్టి హిమాంశును అడ్డు తొలగించు, అప్పుడు నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని ఆయుష్తో అన్నాను. నేను సరదాగా అన్నానో సీరియస్గా అన్నానో కానీ ఆయుష్ మాత్రం నా మాటలను చాలా సీరియస్గా తీసుకున్నాడు. నా భర్తను చంపే ఆ ప్లాన్కు నేను కూడా పూర్తిగా తోడయ్యాను. ఇక్కడి నుంచి మేమిద్దరం చేతులు కలిపి మా ఇద్దరి మీద ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా చాలా పక్కాగా ప్లాన్ చేశామని పాయల్ ఏమాత్రం జంకు లేకుండా పోలీసులకు పూసగుచ్చినట్లు చెప్పింది. నిజానికి హిమాంశుకు తన భార్యతో ఆయుష్కు అక్రమ సంబంధం ఉందని తెలిసినా ఆయుష్ను పూర్తిగా దూరం పెట్టలేకపోయాడు. అతనితో పైకి స్నేహంగానే నటిస్తూ వచ్చాడు. ఈ క్రమంలో ఒకసారి హిమాంశుకు అత్యవసరంగా 20,000 రూపాయలు డబ్బు అవసరమైతే వేరే దారి లేక చివరకు ఆయుష్ దగ్గరే అప్పుగా తీసుకున్నాడు. ఆ తీసుకున్న అప్పును ప్రతి నెల 2,000 నుండి 3,000 రూపాయల చొప్పున వాయిదాల పద్ధతిలో ఆయుష్కు తిరిగి చెల్లించేవాడు. ఇక్కడే ఈ హిమాంశు ఎంత అమాయకుడో అర్థమవుతోంది. తన సంసారంలో నిప్పులు పోసి తన భార్య మీద కన్నేసిన వాడితో మళ్ళీ స్నేహం కంటిన్యూ చేస్తూ అతనితో ఆర్థిక లావాదేవీలు కూడా పెట్టుకున్నాడు. అతడిని అమాయకుడు అనాలా లేక మూర్ఖుడు అనాలా అర్థం కాదు. ఆయుష్ దగ్గర డబ్బులు తీసుకోవడంతో హిమాంశు శత్రువు చేతిలో చిక్కుకున్నాడు. ఒకవైపు అప్పుగా తీసుకున్న డబ్బును సరైన సమయానికి తిరిగి ఇవ్వలేక లోపల నలిగిపోయేవాడు. మరోవైపు నా భార్య సహవాసం వదిలేయని ఆయుష్ ముఖం మీద గట్టిగా అడిగే ధైర్యం చేయలేకపోయేవాడు. అలా హిమాంశు తన జీవితంలో ఒక భయంకరమైన ఇరుకాటంలో చిక్కుకుని ఊపిరాడక కొట్టుమిట్టాడాడు. ఆ రోజు 21 జనవరి 2025వ తేదీ. హిమాంశు రోజంతా ఆటో నడిపి అలసిపోయి సాయంత్రం ఇంటికి వచ్చాడు. అతను రాగానే పాయల్ తన ముఖాన్ని ఎంతో సీరియస్గా పెట్టి, ఏవండి, ఇందాకే ఆయుష్ ఫోన్ చేశాడు, నీ భర్తను వెంటనే నా డబ్బులు తిరిగి ఇవ్వమని చెప్పు,
తిరిగి ఇచ్చే యోగ్యత లేనప్పుడు నా దగ్గర అప్పు ఎందుకు తీసుకుంటాడు అంటూ నోటికొచ్చినట్లు బండబూతులు తిట్టాడు. ప్లీజ్, అతని అప్పు మనకు అస్సలు వద్దు, ఇప్పుడే డబ్బులు తీసుకుని వెళ్ళి అతని ముఖాన కొట్టిరా అని రెచ్చగొట్టింది. దానికి హిమాంశు చాలా దీనంగా మొహం పెట్టి నా దగ్గర ఇప్పుడు అంత డబ్బు లేదు అని అన్నాడు. అతను అలా అనడమే ఆలస్యం. పాయల్ తన ప్లాన్ ప్రకారం ముందే దాచుకున్న 3,500 రూపాయల నగదును బయటకు తీసి అతని చేతిలో పెట్టింది. ప్రస్తుతానికి ఇది తీసుకెళ్లి అతనికి ఇచ్చిరా, కొన్ని రోజులు అతని గోల ఉండదు అని అంది. పాపం అమాయకుడైన హిమాంశు ఇదంతా తన భార్య మరియు ఆమె ప్రియుడు కలిసి తన ప్రాణాలు తీయడానికి వేసిన ప్లానని అస్సలు గ్రహించలేకపోయాడు. నా భార్య నా మంచి కోసమే చెబుతోంది కదా అని నమ్మి ఆ 3,500 రూపాయలు తీసుకుని వెంటనే ఇంటి నుండి బయలుదేరాడు. కానీ అసలు నిజం ఏంటంటే ఆ 3,500 రూపాయలను పాయల్కి ఇచ్చింది ఆయుషే. హిమాంశును బయటకు రప్పించడానికి ఆయుష్ ఇచ్చిన డబ్బునే పాయల్ తిరిగి హిమాంశు చేతికి ఇచ్చి మృత్యువు ఒడిలోకి పంపించింది. అంతేకాదు, కొన్ని రోజుల క్రితమే హిమాంశు మొబైల్ ఫోన్ పోయింది. అందువల్ల పాయల్ తన దగ్గరున్న ఇంకో మొబైల్ ఫోన్ను అతనికి ఇచ్చింది. ఆ ఫోన్ నుండే నువ్వు ఆయుష్కు ఫోన్ చేయి, అతను ఎక్కడ కలవాలో చెప్తాడు, ఆ డీటెయిల్స్ కనుక్కుని వెళ్ళు అని చెప్పి పంపించింది. హిమాంశు అమాయకత్వమో లేక తన భార్యపై ఉన్న పిచ్చి ప్రేమో ఏమో కానీ ఆమె ఏం చెబితే దానికి గుడ్డిగా సరే అనేవాడు. నీ దగ్గరకు ఇంకో మొబైల్ ఫోన్ ఎక్కడి నుంచి వచ్చింది, అసలు ఈ 3,500 రూపాయల డబ్బు నీకు ఎలా వచ్చింది అని కూడా ఆమెను అడగలేకపోయాడు. ఆ రాత్రి ఆయుష్ ప్లాన్ ప్రకారం హిమాంశుకు ఫోన్ చేసి నువ్వు హనుమాన్ ధామ్ ఏరియాకు రా, నేను అక్కడే ఉంటాను, మనం మాట్లాడుకుందాం అని పిలిచాడు. పాయల్ పంపించిన ఆ 3,500 రూపాయలు పట్టుకుని హిమాంశు రాత్రి 10:15కు అక్కడికి చేరుకున్నాడు. కానీ అప్పటికే అక్కడ మాటు వేసిన ఆయుష్ తెలివిగా తన ప్లాన్ మార్చాడు. ఇక్కడ వద్దు, గోమతి నది దగ్గరకు వెళ్దాం పదా అని మీటింగ్ లొకేషన్ను నది ఒడ్డుకు మార్చాడు. అయితే హిమాంశు ఒంటరిగా వెళ్లకుండా తన అత్త కొడుకైన జాకీని కూడా వెంట తీసుకెళ్లాడు. జాకీ, ఆయుష్ మరియు హిమాంశు వీరు ముగ్గురు దగ్గర బంధువులు, ఒకరికొకరు బాగా తెలిసినవారు. హిమాంశు, జాకీ ఇద్దరు ఒకే స్కూటీ మీద నది ఒడ్డుకు వెళ్లారు. ఆ దృశ్యాలన్నీ అక్కడి సీసీటీవీ ఫుటేజీలో స్పష్టంగా రికార్డ్ అయ్యాయి. నది దగ్గర అప్పటికే వేచి ఉన్న ఆయుష్కు హిమాంశు ఆ డబ్బులు ఇచ్చేశాడు. పని అయిపోయిందని హిమాంశు వెనుతిరగబోతుంటే ఆయుష్ ఒక పన్నాగం పన్నాడు. హిమాంశు, గోమతి నది చాలా పవిత్రమైనది కదా, వెళ్లే ముందు నది దగ్గర ఒక దీపం వెలిగించి మొక్కుకుందాం రా అని పిలిచాడు. గోమతి నదిని పరమ పవిత్రమైన నదిగా భావించే హిమాంశు ఆ మాటను నమ్మి దీపం వెలిగించడానికి ఆయుష్తో వెళ్ళాడు. నది ఒడ్డున వంగి దీపం పెట్టబోతుండగా వెనుక నుండి ఆయుష్ ఒక్కసారిగా తన బలమంతా ఉపయోగించి అతడిని నదిలోకి తోసేశాడు. క్షణాల్లో హిమాంశు నీటిలో పడి మునిగిపోయాడు. ఆయుష్ ఏమీ తెలియనట్లు అక్కడి నుండి పరిగెత్తుకుంటూ వచ్చి రోడ్డు మీద స్కూటీ స్టార్ట్ చేసి సిద్ధంగా ఉన్న జాకీ వెనుక కూర్చున్నాడు. ఆ చీకటి రాత్రిలో ఇద్దరూ కలిసి ఏ అలికిడి లేకుండా తమ ఇళ్లకు వెళ్ళిపోయారు. ఆ సమయంలో అక్కడ చిమ్మ చీకటిగా ఉండడం, చుట్టుపక్కల ఎవరూ లేకపోవడం వారికి కలిసి వచ్చింది. అన్నింటికంటే ముఖ్యంగా హిమాంశుకు అసలు ఈత రాదు. ఈ బలహీనతను ముందే పసిగట్టిన పాయల్, ఆయుష్ పక్కాగా స్కెచ్ వేసి దారుణానికి తెగబడ్డారు. ఇవన్నీ క్షుణ్ణంగా స్టడీ చేసిన తర్వాతే మేము ఈ ప్లాన్ వేశామని పోలీసుల ఎదుట పాయల్ నిర్లక్ష్యంగా చెప్పుకొచ్చింది. భర్తను నదిలోకి తోయించిన తర్వాత కూడా పాయల్ నాటకం ఆగలేదు. అక్కడ ఏం జరుగుతుందో ప్రతి విషయాన్ని ఆయుష్కు ఫోన్ ద్వారా అప్డేట్ చేస్తూనే ఉంది. పోలీసులకు సీసీటీవీ ఫుటేజ్ దొరికింది, వారు నిన్ను గుర్తుపట్టే అవకాశం ఉంది, త్వరగా ఎక్కడికైనా పారిపో అని కూడా ఆయుష్కు సలహా ఇచ్చింది. ఈ పాయల్ ఎంత పాపాత్మురాలో ఒక్కసారి ఆలోచించండి. తన భర్త చనిపోయాడని తెలిసిన ఆమెలో కనీసం రవ్వంత పశ్చాత్తాపం కూడా కనిపించలేదు. విచారణలో మరో భయంకరమైన విషయం కూడా బయటపడింది. ఏడాది క్రితం కూడా హిమాంశును చంపడానికి వీరిద్దరూ 2 సార్లు ప్రయత్నించారట. మొదట ఆహారంలో మత్తుమందు కలిపి అతని కథ ముగించాలని అనుకున్నారు, కానీ అది కుదరలేదు. ఆ తర్వాత హిమాంశుకు ఈత రాదనే విషయం గుర్తుకు రావడంతో నదిలోకి తోసే ప్లాన్ వేశారు. కాలు జారి నదిలో పడి చనిపోయాడని, లేకుంటే అప్పుల బాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడని నమ్మించవచ్చు అని వారు ముందే ప్లాన్ చేసుకున్నట్లు పోలీసులకు చెప్పారు. అయితే పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి హత్య జరిగిన కేవలం 4 రోజుల్లోనే ఈ మిస్టరీని ఛేదించారు. పాయల్, ఆయుష్ మరియు వారికి సహకరించిన జాకీ
ఈ ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. జాకీ ఎంతటి ద్రోహి అంటే నేరాన్ని కప్పిపుచ్చుకోవడానికి గుడి దగ్గర ఉన్న సీసీటీవీ ఫుటేజీని డిలీట్ చేయించడానికి కూడా ప్రయత్నించాడు. కానీ పాపం పండి చివరకు ముగ్గురు కటకటాల పాలయ్యారు. పాపం హిమాంశు తన అమాయకత్వమో లేక భార్య మీద ఉన్న గుడ్డి ప్రేమో కానీ చివరకు ప్రాణాలనే కోల్పోయాడు. తనే ప్రేమించి తనే ముందుగా ప్రపోజ్ చేసి పెద్దలతో గొడవపడి మరీ పెళ్లి చేసుకుని చివరకు భర్తను యముడి దగ్గరకు పంపించింది ఆ ఇల్లాలు. ఈ కేసుపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో రాయండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. జై హింద్.